అది యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనము. మీలో ఎవనికైనాను శ్రమ సంభవించెనా అతడు ప్రార్థనలు చేయవలెను, ఎవనికైనాను సంతోషము కలిగేనా అతడు కీర్తనలు పాడవలెను అని వాక్యం సెలవిస్తుంది. శ్రమ సంభవించినప్పుడు మనం ఏం చేయాలని వాక్యం సెలవిస్తుందంటే, శ్రమలో ప్రార్థన చేయాలి. సంతోషం కలిగితే మనం కీర్తనలు పాడాలి అని యాకోబు పత్రికలో దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. అయితే శ్రమ సంభవిస్తే మనం ప్రార్థన చేయాలి. శ్రమ సంభవించకపోతే మనం ప్రార్థన చేయకూడదా? మనకు సంతోషం వస్తే పాటలు పాడాలి, కీర్తనలు పాడి స్తుతించాలి. సంతోషం రాకపోతే, దుఃఖం వస్తే మనం పాటలు పాడకూడదా? దేవుని స్తుతించకూడదా? అంటే అలా కాదు. దేవుని ఉద్దేశం ఏమై ఉన్నది అని అంటే, మనము ఎల్లప్పుడూ దేవుని ప్రతి పరిస్థితిలో స్తుతించే వారంగా ఉండాలి, ప్రతి పరిస్థితిలో ప్రార్థించే వారంగా ఉండాలి అనేది ప్రభు చిత్తమై ఉన్నది. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, ప్రభునందు ఆనందించాలి, ప్రతి పరిస్థితిలో కూడా ఎల్లప్పుడూ ఆనందించాలి. అంత మాత్రమే కాదు, ప్రతి విషయంలో కూడా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఎడతెగక ప్రార్థించాలి, నిత్యము ప్రార్థించాలి, విసుకక ప్రార్థించాలి, అనుదినము రక్షణ సువార్త ప్రకటించాలి. ఇలాగా ఎడతెగని భక్తిని మనం కొనసాగించాలని ప్రభు కోరుతున్నాడు. అయితే ఈ వాక్యాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, మనం అధికమైన తీవ్రమైన శ్రమలో ఉన్నప్పుడు మనము మనుషుల వైపు పరిగెత్తడమో, లేకపోతే కలవరపడటమో, కంగారు పడటమో, మనం టెన్షన్ తీసుకోవడమో, అనవసరంగా అనారోగ్యాలు తీసుకొచ్చుకోవటమో కాదు. కానీ శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేయండి. ప్రార్థించడం ద్వారా విడుదల కలుగుతుంది అని దేవుడు సలహా ఇస్తున్నటువంటి వాక్య భాగం ఇది. తర్వాత మనం సంతోషంగా ఉంటే, మనము సంతోషంగా ఉన్నాం కదా అని చెప్పేసి మన సమయాన్ని వృధాగా లోకంలో గడపడం కాదు. కానీ మనము సంతోషం కలిగినప్పుడు ఆ సంతోషానికి కారణమైన దేవుని స్తుతించాలి అని దేవుడు మనకు సూచిస్తున్న వాక్య భాగం ఇది. అయితే మనకు శ్రమలు వచ్చినప్పుడు మాత్రమే దేవుని అనుసరించి, శ్రమలు వచ్చినప్పుడు మాత్రమే దేవుని హత్తుకొని, శ్రమలు వచ్చినప్పుడు మాత్రమే దేవుని వెంబడించి మిగతా సమయాలలో దేవుని వదిలేసి దూరంగా వెళ్ళిపోవచ్చు అని కాదు. అలా చెయ్యకూడదు కూడా. అలా చేస్తే అలాంటి భక్తిని దేవుడు ఇష్టపడడు. మనకు శ్రమలు వస్తే, మనకు అవసరత ఉంటే, మనకు అవస్థలు ఎదురైతే, అనారోగ్యాలు ఎదురైతే ఏమో దేవుని వెంబడించి, ఆ తర్వాత అవన్నీ తీరిపోయిన తర్వాత ఏమాత్రం కృతజ్ఞత లేకుండా, ఏమాత్రం దేవుని వెంబడించకుండా మన ఇష్టానుసారంగా జీవించి, మనం అప్పుడు బలులు అర్పించినా, మనము పండుగలు చేసినా, మనము దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఏ రకంగా మనము సంతోషాన్ని వ్యక్తం చేసినా అది దేవునికి ఇష్టమైనటువంటి కార్యము కాదు. ప్రతి పరిస్థితిలో ఎల్లప్పుడూ ప్రభువును మనము అంటి పెట్టుకొని ఆయనతో అంటు కట్టబడి ఉండాలి. ఏదైనా సంభవిస్తే మనం ఎంతగా దేవుని వైపు మల్లుకుంటున్నామో, ఏమి సంభవించకపోయినా మనము ప్రతి పరిస్థితిలో కూడా దేవుని అంటి పెట్టుకొనే ఉండాలని ఆయన కోరుతున్నాడు. మన భక్తి ఒక సీజన్కో, ఒక పరిస్థితికో, ఒక కాలానికో మాత్రమే పరిమితమైందిగా ఉండకూడదు. లోకంలో మనం చూస్తే మనకు సీజనల్ ఫ్రూట్స్ కనిపిస్తాయి కదా. కొన్ని సీజన్లో కొన్ని పండ్లు పండుతూ ఉంటాయి. కొన్ని సీజన్స్ని బట్టి కొన్ని పంటలు రైతులు వేస్తూ ఉంటారు. కొన్ని సీజన్స్లలో సీజన్ మారుతున్నప్పుడు కొన్ని డిసీజులు మనుషుల మీద అటాక్ చేస్తూ ఉంటాయి కదా. ఇలాగ ఒక సీజన్కి సంబంధించిన పంటలు, ఫ్రూట్స్ లేకపోతే డిసీజులు ఎలాగ లోకంలో ఉన్నాయో, మన భక్తి అలా ఒక సీజన్కి మాత్రమే సంబంధించిందిగా ఉండకూడదు. సమయం అనక అసమయం అనక మనము ప్రార్థించాలి, స్తుతించాలి, దేవుణ్ణి ప్రకటించాలి అని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ఈ మాట దేవుడు బైబిల్లో రాయించడం జరిగింది. నిజంగా మన భక్తి ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు? అనుదినము, అనుక్షణము, నిత్యము ఆయన అంటి పెట్టుకొని ఉండాలని దేవుడు కోరుతున్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ఏమంటున్నాడంటే, మీ పండుగలు, మీ అమావాస్య దినములు, మీరు అర్పించే బలులు నాకు ఇష్టం లేదు అంటున్నాడు. ఎందుకంటే వారేం చేస్తున్నారంటే, వారికి పరిస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు దేవుని వెంబడిస్తున్నారు, దేవుని పాదాల దగ్గరకు వచ్చి ఆయన ఆశ్రయిస్తున్నారు. పరిస్థితి ఎప్పుడైతే అనుకూలంగా మారుతుందో అప్పుడు దేవునికి తిరుగుబాటు చేస్తున్నారు. అలాంటి భక్తి దేవునికి ఇష్టం అవుతుందా? కాదు. కాబట్టి దేవుడు యెషయా గ్రంథంలో ఆ మాట పలకటం అనేది జరిగింది. మరి ఈ వాక్యం వింటున్న మనం ఎట్లా ఉన్నాం? మనకు ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు దేవునికి దగ్గరగా ఉండి, అనుకూలమైన పరిస్థితి ఏర్పడినప్పుడు దేవునికి దూరంగా వెళ్ళి తిరుగుబాటు చేసే వారంగా ఉన్నామా? ఎల్లప్పుడూ ప్రతి పరిస్థితి, అది మంచిదే కానీ, చెడే కానీ, అనారోగ్యమే కానీ, ఆరోగ్యమే కానీ, పోరాటమా, యుద్ధమా, ఏదైనా మనం ప్రతి పరిస్థితిలో దేవునికి అనుకూలంగా ఉంటున్నామా, అందుబాటులో ఉంటున్నామా, హత్తుకొని ఉంటున్నామా, లేకపోతే మనకు
మన ఇష్టానుసారంగా మనం ఉంటున్నామా, మన భక్తి ఒక సీజన్కే సంబంధించిందిగా, లేకపోతే ఒక కాలానికి పరిమితి చేసి, ఒక పరిస్థితికి పరిమితి చేసి అంతటితోనే మనము ఒక బౌండరీ వేసుకున్నట్టుగా ఉంటున్నామా, మనల్ని మనం పరీక్షించుకోవాలి. మన నుంచి దేవుడు కోరుతున్నది నిత్యము చేసే భక్తి. మనము అనుదినము స్తుతించే వారంగా, ప్రార్థించే వారంగా, ప్రకటించే వారంగా, వెంబడించే వారంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. బైబిల్ గ్రంథంలో కూడా కొంతమంది భక్తులు కనిపిస్తున్నారు. వారు ఏం చేస్తున్నారంటే, శ్రమ వచ్చినప్పుడు దేవుని హత్తుకుంటున్నారు, శ్రమ తీరిపోయిన తర్వాత దేవునికి ఏమాత్రం దగ్గరగా ఉండకుండా తమ ఇష్టానుసారంగా వెళ్తున్నారు. అలాగా వెళ్తూ వెళ్తూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే నష్టపోయిన వారుగా బైబిల్లో మిగిలిపోయినారు. చరిత్రలో మిగిలిపోయిన కొంతమంది భక్తులున్నారు. మరికొంతమంది ఏమో అనుదినము పరిస్థితి ఎలాగైనా ఉండని, మంచిగానే లేకపోతే చెడుగానే, అనుకూలంగానే ప్రతికూలంగానే ఎలాగైనా ఉండని, దేవుని మాత్రం దేవుడు ఎలాగ మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడు అలాగా, అంటే ఆయన ఒక పరిస్థితిని బట్టి ఆయన మనల్ని ప్రేమించాడు. మనలో ఒక మంచి క్వాలిటీని బట్టో, మనలో ఒక మంచి లక్షణాన్ని బట్టో, లేకపోతే మనలో చెప్పుకోదగిన కొన్ని విషయాలను బట్టో, ఆస్తిపాస్తులు, అందము, ఐశ్వర్యము, టాలెంట్స్, మనం ఇచ్చే కానుకలో, ఇలాంటి వాటి కొరకు దేవుడు మనల్ని ప్రేమించలేదు, కానీ ఎంతో యథార్థంగా ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు? మనం ఇంకా పాపులమై ఉండగానే మనల్ని ప్రేమించాడు. ప్రతి పరిస్థితిలో మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన ప్రేమ ఎలాంటిది? ఒక తల్లి ప్రేమించే ప్రేమ, ఒక తండ్రి ప్రేమ అంతకంటే గొప్పదనే మనం చెప్పొచ్చు. అలాంటి ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నప్పుడు మరి మనం ఎట్లా ఆయన ప్రేమిస్తున్నాం, మనం ఎట్లా ఆయన వెంబడిస్తున్నాం? దేవుడు నన్ను ఎట్లా ప్రేమించాడో నేను అట్లా ప్రేమించాలని ప్రయాసపడి, ఎంతో పాటుపడి అలాంటి ప్రేమను దేవుని ఎడల కనుపరిచిన భక్తులు అనేకులు ఉన్నారు. అలాగా దేవుణ్ణి మనము సమయం అనక అసమయం అనక మనం ప్రతి సందర్భంలో ప్రేమిస్తూ, వెంబడిస్తూ, స్తుతిస్తూ, ప్రకటిస్తూ ఆ భక్తుల వలె ఉండాలని దేవుడు కోరుతున్నాడు. వారిని మనము కొంత మట్టుకు మనకున్న సమయాన్ని బట్టి ధ్యానం చేద్దాం. బైబిల్లో ఒక రాజు ఉన్నాడు. అతను ఏం చేస్తున్నాడంటే, అతను ఎవరై ఉన్నాడంటే ఒక ఇశ్రాయేలుకి రాజై ఉన్నాడు. అతనికి ధర్మశాస్త్రం తెలుసు, దేవుడైన యెహోవా తెలుసు, తన పితరులు దేవుని యందు భయభక్తి కలిగిన వారై ఉన్నారు. కాబట్టి దేవునికి సంబంధించిన విషయాలన్నిటినీ ఎరిగిన రాజై ఉన్నాడు. అయితే అతను ఏం చేస్తున్నాడంటే ఎంత మాత్రం దేవునికి అనుకూలంగా ఉండటం లేదు. తాను దేవునికి అనుకూలంగా ఉండకుండా ఇంకా ప్రజల్ని కూడా ఎలాగా చేస్తున్నాడంటే, మీరు కూడా దేవునికి అనుకూలంగా ఉండొద్దని చెప్పేసి వారికి తప్పుడు బోధలు నేర్పిస్తూ, ప్రజల్ని దేవునికి దూరం చేస్తూ, తాను భ్రష్టుడైపోతూ ప్రజల్ని కూడా భ్రష్టత్వంలోకి నడిపించే రాజుగా ఆ రాజు ఉన్నాడు. అయితే ఒకానొక సందర్భం వచ్చింది, అతనికి శ్రమ సంభవించింది. అతనికి ఒక ప్రాణాపాయ పరిస్థితి వచ్చినప్పుడు అతను మోకరించి గోనె పట్ట కట్టుకొని దుఃఖిస్తూ బూడిదలో పొర్లాడుతూ దేవుని దగ్గర ఏడుస్తున్నాడు, వినయం ప్రదర్శిస్తున్నాడు. ఆ సమయంలో దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు ఇంతవరకు నువ్వు నా దగ్గరికి రాలేదు, నువ్వు నా బిడ్డవి అయినప్పటికీ, నేను నియమించిన రాజువి అయినప్పటికీ నువ్వు ఎంత మాత్రం నాకు అనుకూలంగా లేవు. నేను కూడా ఇప్పుడు ఈ సమయంలో నేను విసర్జిస్తాను, నీ ప్రార్థన వినను, నీ శ్రమలో నీవే నశించిపో, నీ శ్రమ నీకే నష్టాన్ని తీసుకొచ్చింది, నాకు అనవసరం అని అనలేదు దేవుడు. ఎంత ప్రేమ గలవాడంటే, మనం ఇంకా పాపులమై ఉండగానే మన కొరకు తన కుమారుని అర్పించిన ప్రేమ ఆయన ప్రేమ. కాబట్టి అది ఆది నుంచి అలాగే కొనసాగుతుంది. కాబట్టి ఆ రాజు విషయంలో దేవుడు అదే ప్రేమతో స్పందిస్తూ, సరే నీవు ఈ శ్రమలో నన్ను ఆశ్రయించడం నేను చూస్తున్నాను, నీ శ్రమలో నీవు వినయం ప్రదర్శించడం నేను చూస్తున్నాను, నువ్వు తగ్గించుకోవడం చూస్తున్నాను, నీ కన్నీళ్ళు చూస్తున్నాను, నీ కన్నీళ్లను నేను దాటిపోను అని చెప్తూ దేవుడు ఏమంటున్నాడంటే, ఈ శ్రమ గడిచిపోతుంది, ఈ శ్రమ నిన్ను దాటిపోతుంది, కానీ నిన్ను నశింపచేయదు. ఒకవేళ నీ పిల్ల తరాలు ఎవరైనా అవిధేయులు, అవిశ్వాసులు ఉంటే అది వారికి సంభవిస్తుంది తప్ప నీకు మాత్రం ఏ హాని కలగదు అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. మన శ్రమలో మనం దేవుని ఆశ్రయించే వారం అయితే ప్రతి ఒక్క ప్రతికూల పరిస్థితిని దేవుడు దాటిపోయేలా చేస్తాడు, కానీ అందులో మనల్ని నశింపచేసే దేవుడు కాదు. ఆ రాజు ముందు చాలా భక్తిహీనుడు, కానీ శ్రమ రాగానే చాలా భక్తి ప్రదర్శించాడు. ఆ తర్వాత ఏం జరిగింది అంటే, ఆ శ్రమ తీరిపోయిన తర్వాత అదే భక్తిని అతను కొనసాగించలేదు, కానీ ఏం చేస్తున్నాడంటే మరలా తిరిగి దేవునికి వ్యతిరేకంగానే నడుస్తున్నాడు. కొన్ని సందర్భాలు మనం కూడా అలాగే చేస్తూ ఉంటాం కదా. శ్రమలు వచ్చినప్పుడు
అనారోగ్యం వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, పోరాటాలు వచ్చినప్పుడు, మనకి ఇలాంటి ప్రతికూల పరిస్థితి ఎదురైనప్పుడు ఎంతో భక్తి చేస్తుంటాం. దేవుని పాదాలు పట్టుకొని అసలు విడిచిపెట్టకుండా ఉంటాం. కానీ ఆ తర్వాత శ్రమ తీరిపోయిన తర్వాత కొంచెం కొంచెంగా మన భక్తి అనేది తగ్గిపోతూ వస్తుంది. దేవుని మీద ప్రేమ మనకు తగ్గిపోతూ వస్తుంది. కానీ మన దేవుడు మనల్ని ఎల్లప్పుడూ ఏకరీతిగా ప్రేమించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నామమునకు స్తుతి కలుగునుగాక. ఆమేన్. ఆ రాజు మనలాగే ఏం చేస్తున్నాడు? శ్రమ తీరిపోయిన తర్వాత మరలా అవిధేయుడుగా ఉన్నాడు. మరలా శ్రమ వచ్చింది, యుద్ధం వచ్చినప్పుడు అప్పుడు ఒక ప్రవక్తను ఆశ్రయిస్తున్నాడు. మరి నేను యుద్ధానికి వెళ్ళరాదా, దేవుడు ఏం సెలవిస్తాడు అని చెప్పేసి మరలా తిరిగి దేవుని ఆశ్రయిస్తున్నాడు, ప్రవక్తను ఆశ్రయించినప్పుడు దేవుడు మరలా నీవు శ్రమ వచ్చినప్పుడు నన్ను ఆశ్రయించినావు, శ్రమ తీరిపోయిన తర్వాత వదిలేసిపోయినావు, నీకెందుకు చెప్పాలి అని అనలేదు. కానీ మనం ఎన్ని మార్లు మనసు మార్చుకొని ఆయన వైపు తిరుగుతామో ఆ ప్రతిసారి కూడా మనల్ని దగ్గర తీస్తే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఒకవేళ దేవుడే మనల్ని దగ్గర తీయకపోతే అసలు ఈరోజు మనం ఉండేవాళ్ళమా? కాదు కదా. ఎన్నో మార్లు అవిధేయత, ఎన్నో మార్లు దేవుని దృష్టికి వ్యతిరేకమైన జీవితమే జీవించినాం. శ్రమలో ఆశ్రయిస్తాం, శ్రమ తీరిపోయిన తర్వాత వదిలేస్తాం. అయినప్పటికీ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అలాగే ఆ రాజును కూడా దేవుడు ప్రేమించి అతని కొరకు చెప్తున్నాడు, ఈ యుద్ధానికి నువ్వు వెళ్తే అక్కడ చనిపోతావు కనుక నీ వెళ్ళొద్దు అని అన్నప్పుడు ఆ రాజుకు ఆ మాట ఇష్టంగా ఉండదు. లేదు, నేను యుద్ధానికి వెళ్ళాలి అని చెప్పేసి అతనికి ఇష్టం కలుగుతుంది, ఆశ కలుగుతుంది. ఒకవేళ వెళితే అతను చనిపోతాడు, కానీ అతనికి వెళ్ళాలని ఉంది. మరి అలాంటప్పుడు అతనికి వెళ్ళాలని ఉన్నప్పుడు తెగించి వెళ్తాడు. ఇక అలాంటప్పుడు దేవుని దగ్గర ఎందుకు మాట తీసుకోవాలి? ఒకవేళ దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు మనకు వ్యతిరేకమైన మాటే వస్తుంది అని అనుకున్నప్పుడు, అది నేను పాటించలేను, దేవుడు నాకు ఇష్టం లేనిది చెప్తే నేను పాటించలేను అని అనుకున్నప్పుడు, దేవుని మాట మనం పాటించకపోయినప్పుడు మనం ఎందుకని దేవుని అడగాలి? మనం దేవుని మాట పాటించే వారం అయితే, ఆయన మాట వినే వారం అయితేనే ఆయన అడగాలి. ఆయనేం అడుగుతామో, అడిగిన తర్వాత ఆయన చెప్పింది చేయకుండా మన ఇష్టానుసారంగా చేస్తాము. అలాగా మనం ఉండకూడదు. ఆ రాజు అలాగే చేసినాడు. దేవుడు చెప్పిన మాట కాకుండా వద్దన్న పనే చేస్తూ తను యుద్ధానికి వెళ్ళినాడు. అక్కడ ఒకరు గురి చూడకుండా కొట్టడం వల్ల బాణం అతని యొక్క గుండెల్లో దూరుకొని పోయింది. అక్కడికక్కడే అతను సాయంత్రంలోగా రక్తస్రావంతో రక్తం అనేది తన శరీరంలో నుంచి వెళ్ళిపోయి కారిపోయి సాయంత్రంలోపు అతను చనిపోయినప్పుడు అతని యొక్క రక్తాన్ని కుక్కలు నాకినాయి. ఎవరు అర్థమై ఉంటుంది కదా, ఈ రాజు ఎవరు? అహాబు రాజు. అతను శ్రమ వచ్చినప్పుడు దేవుని ఆశ్రయించినాడు. శ్రమ తీరిపోయిన తర్వాత దేవునికి వ్యతిరేకంగా మరలా తన ఇష్టానుసారంగా జీవించినాడు. మరలా శ్రమ వచ్చింది, దేవుని ఆశ్రయించినాడు. దేవుడు ఇది మంచిది కాదు, ఇది ఇట్లా ఇది అట్లా అని చెప్పేసి ఏది మంచో అది చెప్పే ప్రయత్నం చేస్తే వినే మనసు అతనికి లేదు. అలాగ తన ఇష్టానుసారంగా వెళ్ళినాడు, మధ్యంతరంగా జీవితాన్ని ముగించాడు. మనం అలా ఉండకూడదు అని దేవుడు కోరుతున్నాడు. మనం శ్రమలో దేవుని ఆశ్రయించాలి. శ్రమ తీరిపోయిన తర్వాత కూడా దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుని చిత్తమే ఎల్లప్పుడూ చేసే వారంగా ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. తర్వాత ఇంకొక రాజు కూడా ఉన్నాడు బైబిల్లో. అతను మొదట దేవుణ్ణి ఆశ్రయించినాడు, చాలా గొప్ప విజయాలు చూసినాడు, చాలా ఆనందకరమైన జీవితంలో నడిచినాడు. కానీ కొన్ని సందర్భాలు వచ్చేసరికి ఏమైందంటే దేవునికి వ్యతిరేకంగా నడుచుకోవడం ప్రారంభించాడు. అతను స్థిరపడిన తర్వాత, అతను చాలా సంపాదించిన తర్వాత, అతడు చాలా ఘనత పొందుకున్న తర్వాత దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. మరలా తిరిగి అతనికి శ్రమ సంభవించింది. ఆ శ్రమలో దేవుణ్ణి ఆశ్రయిస్తే అతనికి జవాబు దొరకలేదు. ఎందుకంటే దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు అతనిలో పశ్చాత్తాపం లేదు. అతనికి శ్రమ కలిగినప్పుడు దేవుని ఆశ్రయించినప్పుడు అతనిలో ఏమాత్రం మారు మనస్సు లేదు, ఏమాత్రం పాపం ఒప్పుకొని విడిచిపెట్టలేదు. హృదయంలో పాపం దాచుకున్నాడు, బయటికేమో ప్రార్థిస్తున్నాడు. అతని ప్రార్థనకు జవాబు లేదు. ఎంత మాత్రం మనము అట్లాగా మన హృదయంలో పాపం దాచుకొని ప్రార్థించే వారంగా ఉండకూడదని దేవుడు కోరుతున్నాడు. అతను హృదయంలో పాపం దాచుకొని ఏమాత్రం మనస్సు మార్చుకోకుండా, పశ్చాత్తాపడకుండా, విడిచిపెట్టకుండా అలాగే వెళ్ళి ప్రార్థించాడు. కాబట్టి వాక్యం ఏం సెలవిస్తుంది? మన ప్రార్థనకు ఏం అడ్డం వస్తుంది? మన పాపమే అడ్డు వస్తుంది. కానీ సహాయం చేయనేరక ఉండునట్లు ఆయన హస్తము కురచ కాలేదు, ఆయన మన ప్రార్థన విననేరకుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మన పాపంలే మన ప్రార్థన దేవునికి చేరకుండా అడ్డుగా వస్తుంది. ఆ రాజు కూడా అలాగే ఏం చేసినాడు? పాపం అనేది తన హృదయంలో దాచుకోవటం వల్ల ఆ ప్రార్థన పరమున వినబడకుండా పోయింది. అతను
ఆ శ్రమలో నశించిపోయినాడు. ఎలా నశించిపోయాడంటే తన కత్తి మీద తానే పడి నశించిపోవలసిన పరిస్థితి వచ్చింది. మీకు అర్థమయ్యే ఉంటుంది. అవును, సౌలు రాజు ఇశ్రాయేలుకు రాజుగా ఉన్నాడు. దేవుడు మొదటి రాజుగా అతన్ని నియమించినాడు. అతని యొక్క సింహాసనాన్ని నిత్యంగా స్థిరపరచాలని దేవునికి ఆలోచన ఉంది. కానీ అతని అవిధేయత, అతను పశ్చాత్తాప పడకపోవటం, పాపాన్ని హృదయంలో దాచుకోవటం అనే ఒక ఈ క్రియల ద్వారా ఏమైపోయినాడు అంటే శ్రమలో నశించిపోయినాడు. శ్రమ వచ్చినప్పుడు దేవుని ఆశ్రయించినాడు, విడుదల పొందుకున్నాడు. కృతజ్ఞత లేకుండా దేవునికి వ్యతిరేకంగా జీవించినాడు. చివరికి పాపం కూడా ఒప్పుకునే అంత మనస్సు లేదు, పశ్చాత్తాపడే హృదయమే లేదు. అలాగ అతను నశించిపోయాడు. మనం అట్లా ఉండకూడదని ప్రభు కోరుతున్నాడు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు. అతను శ్రమ కలగక ముందు త్రోవ తప్పి తిరిగినాడు. తన ఇష్టానుసారంగా నడుచుకున్నాడు. అతనికి భార్య కావాలని కొన్ని సంవత్సరాలే కొలువు చేసినాడు. ఒక భార్య కాదు, 4 భార్యలను చేసుకున్నాడు. తర్వాత అతనికి శ్రమ వచ్చింది. శ్రమ వచ్చినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడు నీ ఇష్టానుసారంగా వెళ్ళి నువ్వు భార్య కొరకు నీకు భార్య దొరకనట్టు భార్యల కొరకు నువ్వు ఇంత కొలువు చేసినావు, నీ సమయం అంతా వేస్ట్ చేసినావు, నువ్వు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత నీవు ప్రార్థిస్తే నాకేం అవసరం అని దేవుడు అనలేదు. కానీ దేవుడు మంచి దేవుడు, ప్రేమగల దేవుడు. ఆయన మన ప్రతి పరిస్థితిని అర్థం చేసుకొని మనల్ని దగ్గర తీసే దేవుడు. ఆ యొక్క వ్యక్తిని ఆయన కనికరించి ఆ శ్రమలో అతను మొర్రపెడుతున్నప్పుడు అతను ఎలా మొర్రపెట్టినాడని వాక్యం సెలవిస్తుంది అంటే ఒక రాత్రంతా ఒక రేవు దగ్గర ఉండి మొర్రపెడుతున్నాడు. మీకు అర్థమై ఉంటుంది. అవును, యాకోబు భక్తుడు ఏం చేస్తున్నాడు? ఒక రేవు దగ్గర ప్రార్థిస్తూనే ఉన్నాడు, ఏడుస్తున్నాడు. రాత్రంతా నన్ను దీవించమంటే దేవుడు తనతో సెలవిచ్చిన మాట, అతను పోరాడి తర్వాత గెలిచిన తర్వాత చివరికి దేవుడు దానికి సెలవిచ్చిన మాట, నీ పేరు ఇశ్రాయేలు అనబడుతుంది, ఇకపైన నువ్వు దీవించబడిన వాడవు, నువ్వు ఇలా వర్ధిల్తావని చెప్పేసి దీవెనలు పలికినాడు. దేవుడు శ్రమలో మనం ఆయన ఆశ్రయిస్తే విడిచిపెట్టే దేవుడు కాదు. మన గతాన్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు కాదు. మనం చెడ్డవారం అని మనకు సహాయం చేయకుండా ఉండే దేవుడు కాదు. ఆ టైంలో మనకు శ్రమ కలిగినప్పుడు మన హృదయం ఎలా ఉందో ఆయన చూస్తాడు. మనం పశ్చాత్తాపంతో మన పాపంలన్నీ ఒప్పుకుంటూ విడిచిపెడుతూ నీవే దిక్కు, నీవు తప్ప వేరే దిక్కే లేదు అని మనం ప్రార్థన చేస్తే ఆ శ్రమలో మనల్ని ఆయన విడిపిస్తాడు. అలాగా ఈతను మాత్రమే కాదు, ఎంతో మంది భక్తులు శ్రమలో దేవుని ఆశ్రయించినారు. శ్రమ తీరిపోయిన తర్వాత మరలా దేవుని విడిచిపెట్టిన వారు కొంతమంది, అలాగే పట్టుకుని సాగిన వారు మరికొంతమంది. ఇంకో కొంతమంది ఉన్నారు శ్రమ కొరకు మాత్రమే కాదు, ఒక కాలానికి మాత్రమే దేవుని పరిమితం చేయలేదు, ఒక సమస్యకు మాత్రమే దేవుని పరిమితం చేయలేదు, ఒక పోరాటానికో ఒక యుద్ధానికో లేకపోతే ఒక అవసరానికో ఒక అవస్థకు మాత్రమే దేవుని పరిమితం చెయ్యలేదు. కానీ అనుదినము దేవుని స్తుతించినారు, అనుదినము ఆయన రక్షణ సువార్త ప్రకటించినారు, అనుదినము ఆయనతో నడిచినారు. ఇలాంటి భక్తులు ఎంతో మంది ఉన్నారు. మనం అలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. వారు ఎవరు అని అంటే, మొదటిగా మనం చూస్తే హానోకు కూడా అతనికి ఎంతో కుటుంబం ఉంది, ఎన్నో బాధ్యతలు ఉన్నాయి భూమి మీద. అతను ఒక మంచి కుటుంబస్తుడుగా ఉన్నాడు. అలాంటి ఒక కుటుంబీకుడైన ఒక వ్యక్తి దేవునితో నడవడానికి ఎలా సాధ్యమైంది అంటే, మనకు మనస్సు ఉంటే మార్గం ఉంటుందని మనం సహజంగా అనుకుంటూ ఉంటాం కదా. అతనికి మనస్సు ఉంది. ఆ మనస్సు ఎవరి మీద ఉందంటే దేవుని మీద ఉంది. కాబట్టి ఈ లోకంలో ఏది కూడా ప్రార్థనకు ఆటంకం కాలేదు. ఈ లోకంలో అతనికి దేవునితో నడవాలని ఆశ ఉంది కాబట్టి ఏ పరిస్థితి కూడా దేవునితో నడవటానికి ఆటంకం కాలేదు. కొన్నిసార్లు మనం చెప్తాం కదా, ప్రార్థన చేస్తలేరు అని ఎవరైనా అంటే మనం అంటూ ఉంటాం కదా, నాకు పనులున్నాయి, నేను చాలా బిజీగా ఉన్నాను, జాబ్ ఉంది, లేకపోతే శ్రమలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, నా మనసు బాగాలేదు, అందుకే నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, ఇలాంటి కారణాలు చెప్తూ ఉంటాం కదా. మనకు మనసు బాగాలేనప్పుడే ఎక్కువగా దేవుని మీద ఆధారపడటానికి ప్రయత్నం చేయాలి. మనకు శ్రమలైనప్పుడే మనం ఎక్కువగా దేవుని వైపు చూడడానికి ప్రయత్నం చేయాలి. మనకు బిజీగా ఉన్నా కూడా మనం పని చేస్తూ కూడా ప్రార్థించే వారంగా ఉండాలి. మనం ప్రయాణం చేస్తూ కూడా ప్రార్థించే వారంగా ఉండాలి. ఈ భూమి మీద ఉన్న బాధ్యతలన్నిటినీ నిర్వర్తిస్తూ మనం ప్రార్థించే వారంగా ఉండాలి, ప్రభుతో నడిచే వారంగా ఉండాలి. ఆ విషయం ఈ హానోకు నుంచి మనము నేర్చుకోవచ్చు. అతనికి చాలా పనులున్నాయి, బాధ్యతలు ఉన్నాయి, కుటుంబం ఉంది. కుటుంబం అంటే భార్య, పిల్లలు, పిల్లలకి ఎన్నో అవసరాలు, ఎన్నో అనారోగ్యాలు, ఎన్నో అవసరతలు ఇవన్నీ ఉంటాయి. అయినను అవన్నిటిని మేనేజ్ చేస్తూనే అతను దేవునితో నడిచాడు. అలాగా అనుదినం ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, అవస్థని బట్టి కాదు, అవసరాన్ని బట్టి కాదు, శ్రమను బట్టి మాత్రమే కానే కాదు, ప్రతి పరిస్థితిలో దేవునితో నడుస్తూనే ఉన్నాడు. నడుస్తున్నాడు, చివరికి నడిచి 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 పరలోకం వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అలాగా అనుదినము దేవునితో మనం నడిచే వారంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కానీ ఒక సీజన్కి మనం భక్తిని పరిమితం చేయొద్దు. మనం ఏమాత్రం దేవుని ఒక కాలానికి మాత్రమే పరిమితి చెయ్యొద్దు. ఇంకా దానియేలు ఉన్నాడు, దావీదు ఉన్నాడు, ఇలాగ అబ్రహాం ఉన్నాడు, సౌలు, కొత్త నిబంధనలో చూస్తే పౌలు ఉన్నాడు. ఇలాగ చాలామంది భక్తులు కూడా ఏం చేస్తున్నారంటే, ఒక రోజు
ఒక శ్రమ, ఒక పరిస్థితి, ఒక అవసరత, ఒక అవస్థ, వీటికి మాత్రమే దేవుని పరిమితం చేయలేదు. కానీ వారు అనుదినము స్తుతించినారు, అనుదినము వెంబడించినారు, అనుదినము అనుక్షణము. వాక్యం కూడా దేవుడు ఏం సెలవిస్తున్నాడు? మనము అనుదినము రక్షణ స్వార్థ ప్రకటించాలి, ఎడతెగక ప్రార్థించాలి, విసుగక ప్రార్థించాలి, నిత్యము ప్రార్థించాలి, అనుక్షణము దేవునితో అంటు కట్టబడి ఉండాలి. నాకు వేరుగా ఉంటే మీరు ఏ విధంగానూ ఫలించలేరు, నాకు విరోధంగా మీరు ఏ మాత్రము అభివృద్ధి చెందలేరని చెప్తున్నాడు. అందుకని మనం ఏం చేయాలంటే, ఒక చెట్టుకి కొమ్మ ఎలాగ అంటు కట్టబడితేనే అది అభివృద్ధిలోకి వస్తుందో, ఫలిస్తుందో, అలాగే మనము దేవునితో అంటు కట్టబడిన అనుభవంలో నడవాలి. ప్రార్థన విషయంలో, దేవుని స్తుతించే విషయంలో, ఆయన వాక్యం ప్రకటించే విషయంలో ఒక సీజన్కే మన భక్తిని పరిమితి చెయ్యొద్దు. దావీదు భక్తుడు కూడా అన్నాడు, శ్రమ కలగక ముందు నేను త్రోవ విడిచి తిరిగాను, శ్రమ వచ్చిన తర్వాత నేను హత్తుకున్నానని చెప్పేసి. ఆ తర్వాత శ్రమ తీరిపోయిన తర్వాత మరలా దేవుని వెంబడించకుండా దూరంగా వెళ్ళిపోలేదు, కానీ హత్తుకున్నాడంటే ఇక విడిచిపెట్టలేదు, మరణం ఎదుర్కొనేంత వరకు దేవుని విడిచిపెట్టలేదు. అలాగే ఎంతోమంది భక్తులు, దానియేలు విషయంలోనైతే ఒక రాజే సెలవిస్తున్నాడు, అనుదినము నీవు సేవించే దేవుడే నిన్ను తప్పిస్తాడు ఒక సింహాల గుహలో నుంచి, ఒక సమస్యలో నుంచి, ఒక శ్రమలో నుంచి అని చెప్పేసి ఒక అన్యుడే సెలవిస్తున్నాడు, మాట ప్రకటిస్తున్నాడు. అంటే అతని అనుదినపు భక్తి ఎంత ప్రభావితం చేసింది ఒక రాజుని చూడండి. అనుదినము మనం చేసే భక్తిలో చాలా దీవెనలు ఉన్నాయి. అనుదినము కంటిన్యూ చేసే ఒక స్తుతిలో, ప్రార్థనలో ఎన్నో దీవెనలు, ఆశీర్వాదములు, మేలు దాగి ఉన్నాయి. అనుదినపు ప్రార్థనలో మన కొరకు అనేక ద్వారాలు తెరవబడతాయి. అనుదిన ప్రార్థనలో మన కొరకు అనేక అభిషేకపు జల్లులు కురియబడతాయి. అలాగే మనం ఆలోచన చేస్తే భక్తులు కూడా, ఎవరు అపోస్తలు, శిష్యులందరూ కూడా యేసయ్య ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత అందరూ ఒక మేడగదిలో ఉండి కంటిన్యూగా ప్రార్థిస్తున్నారు, ఎడతెగక నిత్యము ప్రతిరోజు వారు కూడుకుంటున్నారు, మానక ప్రార్థిస్తున్నారని వాక్యం సెలవిస్తుంది. అలాగా వారు క్రమం తప్పకుండా చేస్తున్న భక్తిలో, అనుదిన భక్తిలో వారికి ఏం జరిగింది, ఎటువంటి అనుభవం ఎదురైందంటే, దేవుని యొక్క ఆత్మ, దేవుని అభిషేకము అగ్ని నాలుకలుగా విభాగింపబడి వారిపైన వ్రాలినప్పుడు వారు వాక్శక్తి పొందుకున్నారు, వాక్యం ప్రకటించే శక్తి పొందుకున్నారు, అద్భుతములు చేయు శక్తి పొందుకున్నారు. వారి జీవితములే మార్చబడ్డాయి, వారు ప్రపంచానికి దీవెనగా మార్చబడ్డారు. అంటే దాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, అనుదినము చేసే భక్తిలో అలాంటి అభిషేకం మనపైన దిగుతుంది. కాబట్టి మనకు శ్రమ ఎదురైనప్పుడు ప్రార్థించాలని ఉంది బైబిల్లో. నేను శ్రమ ఎదురైనప్పుడే ప్రార్థిస్తాను, నాకు అనారోగ్యం వచ్చినప్పుడే ప్రార్థిస్తాను, నాకు సమస్య వచ్చినప్పుడే ప్రార్థిస్తాను, ఆ తర్వాత నా ఇష్టం అని మనం అనొద్దు. కానీ ప్రతి పరిస్థితిలో అనుదినము మనం దేవుని సేవించే వారంగా, ప్రార్థించే వారంగా, స్తుతించే వారంగా ఉండాలి. అలాగా చేసిన భక్తులు ఎలా దీవించబడ్డారో, ఎలాంటి అభిషేకం పొందుకున్నారో మనం విన్నాం కదా. అలాగా మనం కూడా ఆ భక్తుల వలె ఉండాలి. శ్రమ వచ్చినప్పుడు దేవుని వెంబడించిన తర్వాత మానేసే వారంగా ఉండొద్దు. ఈ వాక్య భాగాన్ని వింటున్న మనం ఒక్కసారి మన జీవితాన్ని పరీక్షించుకుందాం. మన జీవితం ఎట్లా ఉంది? మనము సీజన్కే, ఒక కాలానికే, ఒక పరిస్థితికే, ఒక అవస్థకే, ఒక అవసరానికే దేవుని లేదా మన భక్తిని పరిమితి చేస్తున్నామా? ఎల్లప్పుడూ దేవుని వెంబడించే వారంగా ఉంటున్నామా? మనల్ని మనం పరీక్షించుకుందాం. ఒకవేళ వాక్య విరుద్ధమైన ప్రవర్తన మనలో ఉంటే మన జీవితాన్ని దిద్దుకొని, మార్చుకొని, ప్రభుకు అనుకూలంగా, వాక్యానికి అనుకూలంగా జీవించి ఆయనకు సంతోషాన్ని కలిగించే వరంగా అనేక మందికి దీవెనగా మనం మార్చబడదాం. అటువంటి కృప ప్రభు మనకు దయచేయునుగాక. ఆమెన్. చిన్న మాట ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. తండ్రి, నీ వాక్య భాగం కొరికే నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీవు సర్వశక్తి గల దేవుడవు, సమస్తము సాధ్యం గలవాడవు. దేవా, నీ శక్తిని, నీ కార్యమును, దేవా నీ పట్ల మాకున్న భక్తిని మేము ఏమాత్రం ఒక కాలానికి, ఒక అవసరానికి, ఒక అవస్థకు, ఒక పరిస్థితికి, దేవ ఒక స్థలానికి మేము పరిమితి చేసే వరంగా ఉండొద్దు. కానీ ప్రతి పరిస్థితిలో నిన్ను స్తుతించే వరంగా, ప్రకటించే వరంగా, అనుదినము దేవా నిన్ను సేవించే వరంగా మేము ఉండటానికి మాకు సహాయం చేయండి. మా కాలానికి సంబంధించిన భక్తిని బట్టి, నిన్ను పరిమితి చేసిన భక్తిని బట్టి క్షమాపణ అడుగుతున్నాం. ఇదిగో దేవా, మమ్మల్ని వాడబారని ప్రభా మహిమలోకి నడిపించటకు నువ్వు సిద్ధంగా ఉన్నావు కనుక అయ్యా, అటువంటి వాడబారని ఒక భక్తిని మేము కొనసాగించటకు మాకు సహాయం దయచేసి ఈ వాక్యంలో మమ్మల్ని అందరినీ నూరంతలుగా ఫలింపజేసి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.